అందరికీ నమస్కారం మిత్రులారా. ఈరోజు వరల్డ్ డయాబెటీస్ డే. ఈరోజు చక్కెర వ్యాధి ముఖ్యంగా ప్రపంచం ఎదుర్కొంటున్న ముఖ్యమైన సమస్యలలో డయాబెటీస్ కూడా ఒకటి. ముఖ్యంగా మన దేశం కానీ మన రెండు తెలుగు రాష్ట్రాలు కానీ ఈ సమస్య షుగర్ వ్యాధిని చాలా మటుకు ఒక వయస్సు తారతమ్యం లేకుండా ప్రతి 100 మందిలో 50 మంది ఈ వ్యాధితో బాధపడుతున్నారు అంటే అతిశయోక్తి కాదు. ఇంత తక్కువ వయసులో ఎందుకు షుగర్ వ్యాధి అటాక్ చేస్తుంది? దానికి కొన్ని మనం కారణాలు చెప్పుకోవచ్చు. చాలా మటుకు కూర్చుని పని చేసుకునే వాళ్ళకు మానసిక కష్టం ఉన్నప్పటికీ శారీరక శ్రమ లేకపోవటం, సరైన వ్యాయామం లేకపోవటం అనేది కొన్ని కారణాలు చెప్పుకోవచ్చు. ఈ వ్యాధి లక్షణాలు ఎలా ఉంటాయంటే అతిగా మూత్రం పోవడం, బాగా ఆకలి వేయడం, ఉన్నటువంటి బరువు తగ్గడం, కంటి చూపు కూడా తగ్గుతుంటుంది. ఈ వ్యాధి లక్షణాలు ఈ విధంగా ఉంటాయి. అలాంటివి మీకు ఏమైనా ఉన్నట్టు అనిపిస్తే తరచుగా మూత్రం పోవటం కానీ, బాగా ఆకలి వేయడం కానీ, ఉన్నటువంటి బరువు తగ్గడం కానీ, అక్కడిక్కడ శరీరంలో ఏమైనా పుండ్లు కానీ అలాంటివి ఏమైనా ఉంటే కొద్దిగా మనము పరీక్షలు చేయించుకోవాల్సిన అవసరం ఉంది. మరి డయాబెటీస్ మధుమేహాన్ని ఎలా కంట్రోల్లో పెట్టవచ్చు అంటే, ఈ వ్యాధికి శాశ్వత పరిష్కారం లేనప్పటికీ కొన్ని అలవాట్ల ద్వారా, కొన్ని పద్ధతుల ద్వారా దీన్ని అదుపులో ఉంచవచ్చు. ప్రతిరోజు క్రమం తప్పకుండా 30 నిమిషాలు వ్యాయామం చేయాలి. 1 అవర్ చేసినా ఇబ్బంది లేదు. సమయం లేదనుకుంటే 30 నిమిషాలు శారీరక వ్యాయామం చేయాలి. వ్యాయామం అంటే ఏదో కాళ్ళు చేతులు ఊపటం కాదు, చెమట రావాలి ముఖ్యంగా. రెండవది, ఆహారం తీసుకునే అరగంట ముందు మాత్రలు వేసుకోవాలి, టాబ్లెట్స్. అది కూడా ఆహారం కానీ టాబ్లెట్స్ కానీ ప్రతిరోజు ఒకే సమయంలో వేసుకోవాలి. క్రమం తప్పినట్టు వేసుకున్నట్టయితే ప్రతిరోజు ఒకే సమయానికి ఆహారం కానీ టాబ్లెట్లు కానీ వేసుకుంటే మన శరీరం అనేది ఆ సమయానికి అలవాటు పడిపోతుంది. ఇష్టానుసారం వేసుకుంటే ప్రయోజనం ఉండదు. ఐస్ క్రీమ్లు కానీ, టీలు కానీ, కాఫీలు కానీ చక్కెర పదార్థాలకు చాలా మటుకు దూరంగా ఉండాలి. ఒక్కొక్కసారి మన శరీరంలో చక్కెర స్థాయిలు గణనీయంగా పెరుగుతాయి. అలాంటి సమయంలో ఇన్సులిన్ టాబ్లెట్ పనిచేయకపోవచ్చు. అలాంటి సమయంలో ఇన్సులిన్ తీసుకోవాల్సిన అవసరం రావచ్చు. మీ దగ్గరలో ఉన్న డాక్టర్ దగ్గరికి వెళ్ళి చక్కెర స్థాయిలు పరీక్షించి ఇన్సులిన్ తీసుకుని దాన్ని అదుపులో ఉంచుకోవచ్చు. దాని తర్వాత మందులతో మళ్ళీ యథావిధిగా షుగర్ వ్యాధిని కంట్రోల్లో పెట్టవచ్చు. ఒక్కసారి ఇన్సులిన్ తీసుకున్నాం అని చెప్పి పెరిగిన ప్రతిసారి కూడా ఇన్సులిన్ తీసుకోవాల్సిన అవసరం లేదు. క్రమం తప్పకుండా వ్యాయామం, ఆహారపు అలవాట్లను అదుపులో ఉంచుకుంటే జీవితాంతం కూడా డయాబెటీస్ని అదుపులో ఉంచుకోవచ్చు. ఒక్కొక్కసారి మన పాదాల స్పర్శ మనకే తెలియకపోవచ్చు. అందుకొరకే అప్పుడప్పుడు పాదాలపైన పుండ్లు కానీ, ఇంకేమైనా ఎటువంటి మార్పులు కానీ ఏమైనా ఉన్నాయో లేదో మనం గమనించుకుంటూ ఉండాలి. ఇప్పటి యువత ఈ వ్యాధి బారిన పడడానికి ముఖ్యమైన కారణం శారీరక శ్రమ లేకపోవడమే. ముఖ్యమైన కారణము శారీరక శ్రమ లేకపోవడమే నిజంగా అయితే వాస్తవానికి. అందుకొరకే ఎంతవరకైతే అంతవరకు శారీరక శ్రమ, మన శరీరం ఎంత అలసిపోతే అంత ఆరోగ్యంగా ఉంటుంది. ఎంత సుఖపడితే అన్ని వ్యాధులు ప్రబలుతాయి. అందుకొరకే ఒకవేళ షుగర్ వ్యాధి అటాక్ చేసినా కానీ భయపడాల్సిన అవసరం ఏం లేదు. కొన్ని ఆహారపు అలవాట్లు, కొన్ని వ్యాయామాలు
మనం చేసుకుంటూ వెళ్తే దీన్ని శాశ్వతంగా మనము అదుపులో ఉంచుకోవచ్చు.